ప్రస్తుతం హైదరాబాద్ టు విజయవాడ హైవేపై రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కార్లు బంపర్ టు బంపర్ అన్నట్లుగా ముందుకు వెళ్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చౌటుప్పల్ దగ్గర నారాయణపురం రోడ్డును మూసేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్తున్నారు. అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకుంటే ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవచ్చు. భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పై నుంచి ఘట్కేసర్ దగ్గర ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా భువనగిరి చేరుకోవచ్చు. చౌటుప్పల్ దగ్గర ట్రాఫిక్ తిప్పల్ని తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడమే మంచిదని అంటున్నారు పోలీసులు. మా ప్రతినిధులు రేవన్ అండ్ శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ ట్రాఫిక్ కి సంబంధించి పోలీసులు ఏర్పాటు చేస్తున్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి ముందుగా రేవన్ దగ్గరికి వెళ్దాం. రేవన్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నారు. సో రేవన్, ప్రస్తుతం అక్కడ టోల్ ప్లాజా దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎలాంటి రద్దీ కనబడుతోంది? సంక్రాంతి పండుగకు పట్టణవాసులు పల్లెబాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం వాహనాలు సందడి చేస్తున్నాయి. మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ వాహనాలు అయితే పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్ జామ్ కానప్పటికి కూడా కొంత స్లోగా ముందుకు కలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మొత్తం 16 టోల్ బూతులు ఉన్నటువంటి ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 టోల్ బూతులను విజయవాడ వైపు ఓపెన్ చేస్తారు. దాంతో నేరుగా అంటే వాహనాలన్నీ ముందుకు కదిలి వెళ్తున్నాయి. అయితే కొద్దిగా స్లోగా వెళ్తుండడంతో ముందుకైతే సాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే బ్లాక్ స్పాట్స్ వద్ద మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద కొంచెం ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారో ఆ సందర్భంగా అక్కడ ఈ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం మీద కూడా వాహనాలు అయితే స్లోగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి సెలవులు ఈ రోజు నుంచి ప్రకటించడంతో పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి చాలామంది కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. దీంతో పెద్ద ఎత్తున అంటే వాహనాలు అయితే హైవే మీద సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. గత ఏడాది కూడా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి లోటుపాట్లకు గుర్తించినటువంటి పోలీస్ యంత్రాంగం, ఇటు అన్ని రకాల యంత్రాంగం కూడా, రవాణా శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ టోల్ అంటే శాటిలైట్ ద్వారా టోల్ వసూలు ట్రయల్ రన్ కూడా నిన్న నిర్వహించారు. కానీ అది లోపాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో పూర్తిగా దాన్ని రద్దు చేశారు. కేవలం ఫాస్టాగ్ విధానంతో 3 సెకండ్లకు ఒక వెహికల్ అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ అయిపోయి వాహనాలు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. హైవే మీద సందడి చేస్తున్నాయి. అక్కడక్కడ కేవలం బ్లాక్ స్పాట్స్ వద్ద మాత్రమే ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూడొచ్చు కుటుంబ సభ్యులతో కలిసి కూడా అందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు వాహనదారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎట్లా ఉందమ్మా ట్రాఫిక్? ఎట్లా ఉంది? చాలా హెవీగా ఉందండి. ఎట్లా ఇబ్బంది అవుతుందా? చాలా. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2.5 hours అయింది. ట్రాఫిక్ అయితే కేవలం హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వెళ్ళడానికి కేవలం 1 గంటన్నర లోపు మాత్రం రావాలి. కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు ఇక్కడ కూడా తరచూ కొంత ట్రాఫిక్ అయితే జామ్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్ ప్రాంతాల్లో కూడా ఎటువంటి యూటర్న్ లేకుండా హైవే మీద మొత్తం పూర్తిగా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సాయంత్రం వరకు రద్దీ కూడా పెరిగే అవకాశం ఉన్నట్టయితే అధికారులు చెప్తున్నారు. yes, Revan.